అగ్నివీరులుగా ఇండియన్ ఆర్మీలో రిక్రూట్ అయిన వారికి వారి యొక్క సాలరీ ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఎంత వస్తుందనేది తెలుసుకుందాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, టెర్మినల్ బెనిఫిట్స్ సేవా నిధి ప్యాకేజ్. అగ్నివీర్ విల్ బి గివెన్ వన్ టైమ్ సేవా నిధి ప్యాకేజ్ కంపేరింగ్ దేర్ మంత్లీ కంట్రిబ్యూషన్ విత్ మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ బై ద గవర్నమెంట్ అండ్ కంప్లీషన్ ఆఫ్ దేర్ ఎంగేజ్మెంట్ పీరియడ్ యాజ్ ఏ ఇండికేటెడ్ బిలో. ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ అనేది ఒకేసారి సేవ నిధి ప్రకారంగా డబ్బులు ఇస్తుంది. అది కూడా ఇండివిజువల్ ఎవరైతే ఇందులో సర్వీస్ 4 years కంప్లీట్ చేశారో, వారి యొక్క పీరియడ్ని కంప్లీట్ చేశారో వారికి సేవ నిధిగా ఇస్తుంది. దాన్ని ఏ విధంగా ఇస్తుందంటే ఇక్కడ చూడండి కనిపిస్తుంది. వారికి సాలరీ అనేది కూడా బేసిక్ అనేది డిఏ, టీఏ, హౌసింగ్ అలవెన్స్ అనేది ఇట్లాంటివి ఏమి ఉండవు. ఓన్లీ 4 years వరకు ఏ విధంగా ఉంటుందంటే వారికి పర్ మంత్ వచ్చేసి ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా ఫస్ట్ ఇయర్ అని. ఇక్కడ ఫస్ట్ ఇయర్లో చూడండి మంత్లీ సాలరీ వచ్చేసి 30,000 రూపీస్ ఉంటుంది వాళ్ళకు. ఆ 30,000 కూడా 30,000 అకౌంట్లో క్రెడిట్ కాదు, ఓన్లీ 21,000 రూపీస్ క్రెడిట్ అవుతుంది. మిగిలిన 9,000 ఎటు పోతాయి అని అంటే ఇతనికి వస్తున్నటువంటి ఈ 30,000 రూపీస్లో 30% ఇక్కడ చూడండి 70% అనేది హ్యాండ్ ఇస్తారు, మన చేతికి ఇస్తారు. 30% అనేది ఇక్కడ చూడండి కంట్రిబ్యూషన్ టు ది అగ్నివీర్ కోర్ప్స్ ఫండ్ 30%. అంటే ఇక్కడ అగ్నివీర్ కోర్ప్స్ ఫండ్ కింద ఇక్కడ 30,000 రూపీస్ నుంచి ఎంత 30% తీస్తే 9,000 రూపీస్ అవుతుంది. ఇంకా 9,000 ఏమవుతుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఆటోమేటిక్గా వాళ్ళ ఇంకొక అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అవి పక్కకేస్తారు అన్నట్టు, సేవింగ్ అవుతూ ఉంటుంది ప్రతి మంత్. ఇట్లా గవర్నమెంట్ 9,000 పక్కకి పెడుతుంది, వీళ్ళ సాలరీ నుంచి 9,000 కట్ చేస్తుంది, మొత్తం వీళ్ళకి 21,000 ఇవి అవుతాయి, 9,000 ఇవి సేవింగ్ అవుతాయి. ఇట్లా మళ్ళీ సెకండ్ ఇయర్కి వస్తారు కదా, ఒక ఇయర్ కంప్లీట్ కాగానే నెక్స్ట్ ఇయర్కి వస్తారు, ఆటోమేటిక్గా 3,000 రూపీస్ పెంచేస్తారు సాలరీ. ఇక్కడ వచ్చేసి మళ్ళీ 33,000లో 30% అని అంటే 23,000 రూపీస్ వచ్చేసి వాళ్ళ అకౌంట్లో 23,100 రూపీస్ అనేది వాళ్ళ అకౌంట్లో ప్రతి నెల సాలరీ పడుతుంది. ఇక్కడ 9,900 రూపీస్ ఏమో వీళ్ళ కోర్ప్స్ ఫండ్ కింద 30% సేవింగ్ చేస్తారు. తర్వాత వచ్చేసి ఇక్కడ గవర్నమెంట్ కూడా 9,900 రూపీస్ ఆటోమేటిక్గా వాళ్ళ పేరు మీద సేవింగ్ చేస్తుంది. ఇట్లా వాళ్ళ 4 years పీరియడ్ ఉంటుంది కదా, ఆ 4 years పీరియడ్లో థర్డ్ ఇయర్ కంటిన్యూ స్టార్ట్ అయినప్పుడు, థర్డ్ ఇయర్ వాళ్ళ సర్వీస్ 3 సంవత్సరాలు నడిచినప్పుడు 36,500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడేది ఉంటే దాంట్లో నుంచి 25,500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడుతుంది. మిగిలిన 10,950 రూపాయలు మళ్ళీ ఈ అగ్నివీర్ కోర్ప్స్ ఫండ్ కింద 30% సేవింగ్ అవుతుంది. అట్లా 10,950 రూపీస్ మళ్ళీ గవర్నమెంట్ తరపున సేవింగ్ చేస్తుంది. ఆటోమేటిక్గా గవర్నమెంట్ కూడా వాళ్ళ పేరున వాళ్ళ ఖాతాలో వేస్తుంది. అట్లా 4 years ఇలాగే నడుస్తుంది. 40,000 పడుతుంది, దాని నుంచి 28,000 వాళ్ళ అకౌంట్లో పడుతుంది 4th ఇయర్లో. తర్వాత 12,000 అనేది వాళ్ళ పేరు మీద 30% కట్ చేస్తారు, ఇంకా 12,000 ఏమో గవర్నమెంటే వాళ్ళ పేరు మీద చేస్తారు. అట్లా ఇవి 10 lakhs రూపీస్ అవుతుంది. 4 years కంప్లీట్ కాగానే వీరికి అప్రాక్సిమేట్లీ రూపీస్ 10 lakhs సేవా నిధి ప్యాకేజ్ కింద అమౌంట్ ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ తోటి ఈ 10 lakhs రూపీస్ అనేది వాళ్ళకు గవర్నమెంట్ అనేది ప్యాకేజ్ కింద చేసింది అన్నట్టు. ఇది వారి యొక్క సాలరీ విధానం. వాళ్ళకి సాలరీ ఈ విధంగా వస్తుంది, తర్వాత వాళ్ళ సేవింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఒకేసారి సేవ్ అనేది కింద వాళ్ళకు 10 lakhsకు ఏవో ఇస్తుంది. ఓకేనా? ఇంకేమైనా దీని గురించి డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు. వాళ్ళు సర్వీస్లో ఉండగా అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా కూడా వాళ్ళకు ఒకవేళ డెత్ జరిగితే ఏ విధంగా ఉంటుంది కూడా చెప్తా చూడండి. ఇన్సూరెన్స్ డెత్ అని చూడండి ఇక్కడ. అగ్నివీర్ విల్ బి ప్రొవైడెడ్ నాన్ కంట్రిబ్యూటరీ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ ఆఫ్ రూపీస్ 48 lakhs ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ దేర్ ఎంగేజ్మెంట్ పీరియడ్స్ యాజ్ ఏ అగ్నివీర్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ. వాళ్ళు ఇప్పుడు 4 సంవత్సరాల లోపు ఇండియన్ ఆర్మీలో పనిచేసినంత వరకు వాళ్ళని అగ్నివీర్గానే కన్సిడర్ చేస్తాం మనము. ఆ సమయంలో కనుక ఏదైనా జరిగి వాళ్ళ యొక్క డెత్ జరిగితే వారికి 48 lakh రూపీస్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఇండియన్ ఆర్మీలో. ఇది వాళ్ళు రిటైర్ అయి వెళ్ళినప్పుడు అగ్నివీర్ స్కిల్స్ సర్టిఫికేట్ అనేది కూడా వాళ్ళకి లభిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ పీరియడ్ ఏ డీటెయిల్డ్
స్కిల్ సెట్ కంట్రీ సర్టిఫికేట్ ప్రొవైడ్ ద అగ్నివీర్ హైలైటింగ్ ద స్కిల్. ఆయన యొక్క స్కిల్స్ ఏమేమి ఉన్నాయి, ఇండియన్ ఆర్మీలో ఏ విధంగా వర్క్ చేశాడు అనేది స్కిల్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇవ్వండి అగ్నివీరులుగా మీరు ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయిన తర్వాత అగ్నివీర్ మీకు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఈ విధంగా ఉంటాయి. ఇంకా పూర్తి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అగ్నివీరులుగా భర్తీ అయిన వాళ్ళు కానీ భర్తీ కావాలనుకుంటున్న వాళ్ళు కూడా క్వశ్చన్ వేయచ్చు. దానికి సంబంధించినటువంటి ఎనీ క్వశ్చన్ ఉన్నా కూడా దానికి మనము పూర్తి వివరణ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.